తెలంగాణ పాలిటిక్స్ లో ఎన్నడూ లేని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్య. అయితే ఇప్పుడు చెప్పబోయే న్యూస్ మాత్రం అన్బిలీవబుల్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇప్పుడు ఒక కొత్త రకమైన పొలిటికల్ లాజిక్ కనిపెట్టారు. అదేంటో తెలిస్తే మీరు ముక్కు మీద వేలేసుకోవడమే కాదు, పడి పడి నవ్వుతారు కూడా. అసలు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా అని నిన్న మొన్నటి దాకా ఒక డిస్కషన్ నడిచింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోయిన సంజయ్ ప్రస్తుతం ట్రోలింగ్ కి గురయ్యాడు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్ పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. అందుకు కారణం సంజయ్ పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి కండువా కప్పిన ఫోటోలు, వీడియోలు ఏమైనట్టు? అవి కేవలం గ్రాఫిక్సా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఆధారాలు లేకపోవడం ఏంటి, ఆ రోజు టీవీలో లైవ్ చూసాము అని నవ్వుకుంటున్నారు కూడా. ఇక తీర్పు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఆయన చెప్పిన మాటలు వింటే మీకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, బీఆర్ఎస్ గుర్తు మీదనే గెలిచానని, జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు పార్టీ ఫండ్ కడుతున్నా, ఇంకేం కావాలి అని అడుగుతున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ గనుక విప్ జారీ చేస్తే ఖచ్చితంగా మద్దతిస్తా అని అఫిడవిట్ కూడా ఇచ్చారట. అంటే బాడీ కాంగ్రెస్ లో ఉన్న ఆత్మ మాత్రం బీఆర్ఎస్ లోనే ఉందని జనాలు సెటైర్లు వేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్లారు అని మీడియా అడిగితే, నేను కాంగ్రెస్ లో చేరినట్టు ఎక్కడైనా చెప్పానా? సీఎం చెప్పారా? కేవలం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిస్తే ఆయన నాకు శాలువా కప్పాడు అంతే అన్నారు ఆయన. సంజయ్ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయనకు ఇరువైపులా కూర్చున్న నేతలు మాత్రం మెడలో కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఉన్నారు. ఆయన మాత్రం నేను బీఆర్ఎస్ అంటుంటే పక్కన వాళ్ళు కాంగ్రెస్ కండువాలతో ఉండడం చూసి జగిత్యాల ప్రజలు ఇదెక్కడి కామెడీ అని నవ్వుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈయన కాంగ్రెస్ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తారట. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల అభివృద్ధే తన ఆరాటమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా సంజయ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.